శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమంలో రాహు, అలాగే షష్ఠమంలో శని యొక్క సంచారము. ఈ షష్ఠమంలో శని యొక్క సంచారం శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఈ యొక్క రాశిలో కేతు యొక్క సంచారం ఏదైతే ఉందో అవి కొంత సహజంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కేతువు జన్మలో ఉన్నప్పుడు జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు కాబట్టి కొంత ప్రతిదాన్ని కూడా చాలా కులంకుషంగా ఆలోచించడము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే దీనితో పాటుగా మనకి ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. చేసే పనుల్లో 1కి 2 సార్లు తిరగడం, లేకపోతే ఏ పని అనుకున్న టైంకి అవ్వలేకపోవడం, అలాగే అనుకున్న టైంకి అవ్వలేకపోవడం, కొన్ని అలవాటు అంటే కొన్ని మనస్పర్ధలు రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ కుటుంబ విషయాల్లో చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకు కూడా తృతీయాధిపతి, ఇక్కడ వీళ్ళకు కూడా ఏమవుతాడు, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి ఈ మాసంలో ఉచ్చ స్థానంలో మార్పు చెందడం, అంటే ఇక్కడ సోదరుల వర్గం యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే కుటుంబంలో వారికి ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వివాహం అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కుటుంబకారకుడు, ధనకారకుడు అయిన శుక్రుడు కూడా ఎప్పుడైతే ఈ 12 తర్వాత మార్పు చెందుతాడో, మార్పు చెందిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ ఏంటంటే కొంత వీళ్ళకి ఈ యొక్క ఎప్పుడైతే కేతు జన్మలో సంచారం చేస్తున్నాడో ఒక్కోసారి ఒక రకమైన వైరాగ్య స్థితి కల్లా ఏం చేస్తాంలే అనే భావన రావడం అనేది ఉంటుంది. లేదా మాటికి బుద్ధి మారిపోవడం, స్థిరమైన నిర్ణయం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు రాసే పోటీ పరీక్షలు కావచ్చు, మామూలుగా చదువుకునేవి కావచ్చు, అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, భూములు కొనుగోలు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరంగా చూసుకుంటే కాస్త చిన్న ఇబ్బందులు, లేకపోతే వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, వాళ్ళ చదువు విషయాల్లో కావచ్చు, కాస్త కొంచెం మదనపడే అవకాశం అనేది కనబడుతుంది ఈ మాసంలో. అలాగే ఇక్కడ ఈ మాసంలో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ వాటిల్లో అనుకూలంగా ఉంది. ప్రతి పనిని కూడా విద్యార్థులు కానీ చూసుకుంటే వాళ్ళు కాస్త కష్టపడితే చాలా అన్ని పరంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతోంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా కాస్తంత పెద్ద అనుకూలంగా ఏమీ లేవు.
ఉన్నా కూడా అవి కాస్త గొడవలు పడి విడిపోవడమో, లేకపోతే అంటే పెళ్లి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేయడమో ఇలాంటివి, లేదా ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో ఎప్పుడైతే ద్వితీయార్థం నుంచి రవి మరియు శనులు కలుస్తారో కాస్త, ఎందుకంటే షష్టమ స్థానంలో ఉన్న రవి మరియు కుజ, అంటే షష్టమ స్థానంలో రవికి మంచిదే, శని మంచిదే, రెండు పాపగ్రహాలు ఒకే చోట ఉన్నాయి. కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ మాసంలో కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులకి తప్పకుండా ఫలితాలు. ఎందుకంటే అక్కడ శని భగవానుడు ఎలా అంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలకే ఆయన తన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి కూడా ఎప్పుడైతే షష్టమంలోకి చేరాడో, అంటే శత్రు స్థానంలోకి చేరినా కూడా అక్కడ ఉండే స్థానం మాత్రం షష్టమ స్థానం పాపగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ధనయోగాన్ని, సౌఖ్యాన్ని, పదవి ఏదైతే ఉందో పదవిని కోరుకుంటున్నారో అన్నింటినీ ప్రభుత్వ పరంగా వచ్చేవన్నీ కూడా లాభాలన్నీ పొందడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు, మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ శని కూడా అక్కడికి రవికి తోడయ్యి ఇద్దరు సత్ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ మోసపరంగాను ఏదో ఎవరినో భ్రమలో పెట్టి మాయ చేసేసి ఈ పనులు చేసేసుకుందాం అనుకునే వాళ్ళకి కొన్ని పనులు ఇక్కడ జరగవు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారము కాస్త కొంచెం, అంటే ఇక్కడ చతుర్థ స్థానం నుంచి, అంటే గత కొంతకాలంగా వీళ్ళకి ఏదైతే అర్ధాష్టమ కుజుడుగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది తొలగి పంచమ స్థానంలోకి వెళతారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, మంగళవారాలు నియమాలు పాటించడం, అలాగే ఇక్కడ మంగళవారం నియమాలతో పాటు ఇక్కడ ఏదైనా షష్ఠి రోజు కూడా కాస్త ఉంటే ఉపవాసం, లేదా ఈ షష్ఠి మంగళవారాలు ఈ మాసంలో వచ్చే రోజుల్లో వీళ్ళు కాస్త ఏదైనా అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఏదైనా అభిషేకం చేయించుకోవడం, ఇలాంటివి చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే. కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు. అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాడి యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి ఈ పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అని, ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు
మీకు కాస్త అనుభవజ్ఞుని యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.